ప్రతి తల్లి తన పిల్లల కోసం బెస్ట్నే అనుకుంటుంది. కానీ మీకు తెలుసా, ప్రేమతోనే అయినా చాలామంది తల్లులు తెలియకే చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి పిల్లల భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. ఈరోజు మనం అలాంటి 5 తప్పులను చూద్దాం. మీరు కూడాను ఒకవేళ అలాంటివి చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. హలో, దిస్ ఈజ్ అంత శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఏ మదర్స్ కోచ్ అండ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో తల్లులు అంటే తెలియకుండానే చేస్తున్న 5 పేరెంటింగ్ మిస్టేక్స్ ఏంటి, అలాగే వాటి తాలూకా పరిష్కారాలు ఏంటి అన్నవి తెలుసుకుందాం. మరి మీరు రెడీనా? ఎస్. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ప్రొటెక్టింగ్. ఎస్ ఫ్రెండ్స్, అత్యధికంగా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయడం. చాలామంది తల్లులు ఏంటంటే నా బిడ్డకు కష్టమేమీ రాకూడదు అని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఏమవుతుంది అలా మనం ఉండడం వల్ల అంటే, ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి సైకిల్ నేర్చుకోవాలని చాలా ఆసక్తి చూపిస్తున్నాడు అనుకోండి. కానీ ప్రతిసారి పడిపోతాడేమో అని వాళ్ళ అమ్మ అనుమతించడం లేదు. ఫలితం ఏమవుతుంది? అతనికి 12 ఏళ్ళు వచ్చినా కూడాను సైకిల్ తొక్కడం నేర్చుకోవడం అవ్వదు. ఈ చిన్న సవాళ్ళని కానీ ఎదుర్కోవడం రాకపోతే రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత వేరే బైక్ ఆర్ అదర్ వెహికల్స్ కూడా డ్రైవ్ చేయడానికి ఎప్పుడు కూడా భయం తనకి ఉండిపోతూనే ఉంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని కానీ మనం ఆలోచిస్తే, చిన్న చిన్న కష్టాలని పిల్లలు స్వయంగా ఎదుర్కోవడానికి అవకాశం మనం ఇవ్వాలి. పడిపోవడం ద్వారా వారు లేచే శక్తిని నేర్చుకుంటారు. ఒకవేళ మనం అవకాశం ఇవ్వకపోతే ఆ అలవాటుని లేదా అటువంటి నైపుణ్యాన్ని మనమే వాళ్ళ నుండి దూరం చేస్తున్నట్టే కదా. సో ఈ విషయం మీద ఫోకస్ పెట్టండి. సెకండ్ మిస్టేక్ ఏంటంటే కంపేరింగ్ విత్ అదర్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇతర పిల్లలతో పోల్చడం. చూడు, నీ ఫ్రెండ్ అంత బాగా చదువుతున్నాడు, నువ్వెందుకు పనికిరావు అని ఎక్కువ మంది తల్లులు అంటూ ఉంటారు. లేదా నీ ఫ్రెండ్ చూడు, డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, పాటలు బాగా పాడుతున్నాడు, నువ్వు అసలు ఏమీ చెయ్యవు. ఒకవేళ మీరు కూడా అలా అంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక అమ్మాయి డ్రాయింగ్లో బాగా చేస్తూ ఉండేది, అంటే తనకి చాలా ఇంట్రెస్ట్. కానీ ఆమె తల్లి ఎప్పుడు కూడాను నీ కజిన్ చూడు చాలా బాగా చేస్తున్నారు, నువ్వు కూడాను వాళ్ళ చదువులో టాప్ అవ్వాలి అని పదే పదే చెప్తూ ఉండడం వల్ల చివరికి ఆ అమ్మాయి ఆ డ్రాయింగ్ సంబంధించి ఎంత అయితే డెవలప్ అవ్వాలో అది అవ్వకుండా తను డిస్టర్బ్డ్గా ఉంటూ దాన్ని కూడా పూర్తిగా వదిలేసి చదువులో కూడాను ఆత్మవిశ్వాసం కోల్పోయి అటు డ్రాయింగ్లోని ముందుకు వెళ్ళలేక ఇటు చదువు మీద కూడా ఫోకస్ లేకుండా ఒక రకమైన స్థితికి చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అలాగే దీనికి పరిష్కారం ఏంటి అంటే, మనం మన పిల్లల్ని ఎప్పుడు కూడాను పక్క వాళ్ళతో లేకపోతే ఎదుటి వాళ్ళ పిల్లలతో పోల్చడం కాకుండా దాని బదులు మన పిల్లల్లో ఉన్న ప్రత్యేకమైన స్ట్రెంగ్స్ ఏంటి అన్నవి మనం గుర్తించి అవి ప్రోత్సహించాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఆ రంగంలో రాణిస్తారు. మనం కూడాను వాళ్ళని చూసి ఎంత ఆనందాన్ని పొందొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? అలాగే మూడవ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ప్రైజింగ్ ఆర్ ఓవర్ క్రిటిసైజింగ్. అంటే ఎప్పుడు కూడా ఎక్కువగా పొగడడం లేదా ఎక్కువగా విమర్శించడం. ఇది ఎక్కువ మంది పిల్లలు విషయంలో తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. అంటే ఎయిదర్ పొగిడితే వాళ్ళ పిల్లలకి పొగడడం, అన్నీ వాళ్ళు అనుకున్నవన్నీ ఇచ్చేయడం చేస్తూ ఉంటారు, లేదా ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు పిల్లల మీద విమర్శనాస్త్రాలని కురిపిస్తూ ఉంటారు. ఇది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అబ్బాయి ప్రతిసారి చిన్న చిన్న విషయాలకే అతని తల్లిని నువ్వు గొప్పవాడివి అని పొగిడేది. కానీ స్కూల్లో మొదటిసారి ఫెయిల్ అయినప్పుడు అతనికి అది తట్టుకోలేకపోవడం అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంట్లో నువ్వు గొప్ప అని చెప్తూ తనలో ఉన్న లోపాలని తెలియజేయకుండా ఉండడం వల్ల ఫెయిల్యూర్ వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అలాగే ఒక అమ్మాయిని ఎప్పుడు ఇది కూడా చేయలేవా అని విమర్శించేవారు. సో ఆ అమ్మాయికి ఏమైందంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అన్నమాట. సో
ఇలాంటివి కాకుండా ఉండాలంటే ఇద్దరు మనం ఓన్లీ ప్రైజ్ చేస్తూనే ఉండడం, లేదా కంప్లీట్గా వాళ్ళని ఎప్పుడు కూడా డిస్క్రైబ్ చేస్తూ ఉండడం కాకుండా బ్యాలెన్స్డ్గా మనం ఉండాలి. సో బ్యాలెన్స్డ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి పిల్లలకి. అలాగే పిల్లల కృషిని మనం అప్రిషియేట్ చేయాలి, కానీ నిజమైన ఇంప్రూవ్మెంట్ ఏ ఏరియాస్లో వాళ్ళు చేసుకోవాలన్న దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి అవసరమైన గైడెన్స్ కూడా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళని మనం బ్యాలెన్స్డ్గా పెంచగలం. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th మిస్టేక్ వచ్చి నాట్ లిసనింగ్. పిల్లల తాలూకా మాటలు వినకపోవడం. ఇది ఎక్కువ మంది పేరెంట్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు వాళ్ళ తాలూకా వర్క్ బిజీ అవనివ్వండి, లేదా వేరే వేరే విషయాలు అవనివ్వండి, పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ఫోకస్డ్గా వినడానికి టైమే ఉండడం లేదు ఈ మధ్య కాలంలో పేరెంట్స్కి. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఆర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే, ఒక చిన్న అబ్బాయి రోజు స్కూల్లో జరిగే విషయాలు చెప్పాలని ప్రయత్నించేవాడు, కానీ తల్లి ఎప్పుడు కూడా బిజీగా ఉండదు. తను ప్రయత్నిస్తూ కొన్ని రోజుల తర్వాత అతను తన ఫీలింగ్స్ని ఇంకా మరి ఎవరికి చెప్పలేకపోవడం అలవాటు చేసుకున్నాడు అనమాట. అంటే ఇంకెవరికి షేర్ చేయక్కర్లేదు. ఇది అతని తాలూకా రిలేషన్షిప్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంట్రోవర్ట్గా తయారవుతాడు అబ్బాయి. ఎవరితో కూడాను తన తాలూకా ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ మరి షేర్ చేయకుండా తయారైపోతాడు. అది పూర్తిగా తన జీవితం మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉంటే దానికి పరిష్కారం ఏంటి అని కానీ మనం చూస్తే, ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు అయినా కూడాను డిస్ట్రాక్షన్స్ లేకుండా మన పిల్లలతో మనం కూర్చొని వాళ్ళ తన భావాలని అర్థం చేసుకుంటూ, అంటే వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ భావాలని కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ పట్ల మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే 5th మిస్టేక్ వచ్చి లివింగ్ డ్రీమ్స్ త్రూ కిడ్స్. ఎస్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ తాలూకు కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల మీద మోపడానికే ప్రయత్నిస్తూ ఉంటారు 99.9% పేరెంట్స్. అంటే నేను చిన్నప్పుడు అది చేద్దాం అనుకున్నా, లేదా నేను ఏజ్లో ఉన్నప్పుడు ఇది చేద్దాం అనుకున్నా, అప్పుడు అవ్వలేదు కాబట్టి నా పిల్లలు అది చెయ్యాలి అని ఆ మైండ్ సెట్తో పిల్లల్ని గైడ్ చేయడం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అమ్మాయి పెయింటింగ్లో చాలా బాగా ఉందనుకోండి, తనకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ తల్లి నేను డాక్టర్ కాలేకపోయాను, నా బిడ్డ డాక్టర్ కావాలి అని పట్టుబట్టి అమ్మాయికి చదువు ఇష్టం లేకపోయినా కూడాను బలవంతంగా ఆ చదువుని చదివించడానికి కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆమెలోని డిప్రెషన్ అన్నది పెరిగిపోతుంది. అలా కాకుండా ఆ పిల్ల తాలూకు నిజమైన టాలెంట్ ఏంటి, తన ప్యాషన్ ఏంటి అన్నది కానీ కనుక్కొని దాన్ని షైనప్ చేసుకోవడానికి అవసరమైన అవకాశాలను కానీ అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ తాలూకా కెరియర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో అద్భుతంగా తయారవుతారు. సో దీనికి పరిష్కారం ఏంటంటే, మన పిల్లల తాలూకా కళలు ఆసక్తులు ఏంటో వినాలి, వాటిని అర్థం చేసుకోవాలి. అలాగే అవి నిజంగా అన్ని విధాలుగా కూడాను మంచివే వాళ్ళకి, కుటుంబానికి, మీకు అందరికీ అనిపిస్తే ఖచ్చితంగా వాటికి ఎంకరేజ్ చేయాలి. అలాగే వారి ఫ్యూచర్ని వాళ్ళే డిజైన్ చేసుకునే అవకాశాన్ని కూడా మనం ఇవ్వాలి. అయితే వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ విషయాలను తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకి గైడ్ చేసి డెసిషన్ సరిగ్గా తీసుకునేటట్టు ఆలోచన అన్నది కలిగించాలి. ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మన తాలూకా రెస్పాన్సిబిలిటీ అని. నెక్స్ట్ చూద్దాం ఏంటంటే, ఈ 5 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తల్లులు ఎస్పెషల్లీ అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో తండ్రులు కూడాను ఈ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు, అంటే అది తెలియకుండానే అవుతున్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పెంపకం అంటే పెర్ఫెక్ట్ కావడం కాదు ఫ్రెండ్స్, అవేర్గా ఉండడం. అంటే మీరు చేసే ప్రతి చిన్న పని, ప్రతి మాట పిల్లల తాలూకా జీవితాంతం గుర్తుండిపోతాయి అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఓకే, సో ఈ 5 మిస్టేక్స్ ఏవైతే నేను చెప్పానో, ఇందులో ఏ మిస్టేక్ మీరు ప్రస్తుతానికి చేస్తున్నారని మీకు అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఆ 5 మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ప్రొటెక్టింగ్ లేదా అత్యధిక రక్షణ. అంటే అసలు పిల్లలకి ఏ ప్రాబ్లం రాకుండా నేనే సంరక్షిస్తాను అని వాళ్ళకి ఏ అవకాశం కూడా కల్పించకపోవడం. సెకండ్ వచ్చి కంపేరింగ్ విత్ అదర్స్. మన పిల్లల తాలూకా ఓన్ స్కిల్స్ ఏంటన్నా మనం ఫోకస్ చేయకుండా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేస్తూ నువ్వు అలా చేయడం లేదు అని ఎప్పుడు కూడా వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉండడం. మూడోది వచ్చి ఓవర్ ప్రైజింగ్ ఆర్
ఓవర్ క్రిటిసైజింగ్. అంటే ఎప్పుడు కూడాను ఎయిదర్ పొగిడితే ఎక్కువ పొగిడేయడం లేదా విమర్శించడం, బ్యాలెన్స్ లేకుండా మనం ఇలా చేస్తే వాళ్ళు ఎయిదర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఏదైనా సవాళ్ళు వచ్చినప్పుడు ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండరు, లేదా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పూర్తిగా తగ్గిపోయి ఇంట్రోవర్ట్స్గా తయారైపోతారు. అలాగే 4th వన్ వచ్చి నాట్ లిసనింగ్. అంటే మీ పిల్లలు మీ తాలూకా మాటని వినకపోవడం, పిల్లలు చెప్పిన మాటల్ని వినకపోవడం తల్లిగా. అంటే ఏదో పని బిజీలోనో ఇంకా వేరే దేనిలోనో మనం బిజీ అయిపోయి పిల్లలు చెప్పింది వినకపోతే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్స్ అన్నవి షేర్ చేయడం మానేస్తారు. అలాగే 5th మిస్టేక్ వచ్చి లివింగ్ డ్రీమ్స్ త్రూ కిడ్స్. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ తాలూకు కళల్ని ఈ పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నించడం. సో ఇలాగాని చేస్తే అసలు మన పిల్లల తాలూకు ఒరిజినల్ టాలెంట్ ఏంటో మనం గుర్తించలేం, వాళ్ళని డిప్రెషన్కి గురి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ మిస్టేక్స్ తెలుసో తెలియకో ఇంతవరకు ఒకవేళ మనం చేసుంటే ఇక పైన ఇవి తెలుస్తున్నాయి కాబట్టి మనం అవేర్నెస్తో మన పిల్లల్ని పెంచడానికి ప్రయత్నిద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నదని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే ఇతర తల్లిదండ్రులతో కూడా ఇది షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో తెలియజేయండి ఈ 5 మిస్టేక్స్లో మీకు ఎక్కువగా రిలేట్ అయిన మిస్టేక్ ఏది. Thank you very much for watching and see you in the next video.